ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. వారం రోజులు అయితే చౌకాసు తిరిగి కాబట్టి ఇవాళ అత్త అన్నాడు చెప్పున పోయి రావాలి కళ్ళం కాడికి. రజని కొన్ని మంచినీళ్ళు తీసుకురా. ఎటు పోతున్నావయ్యా ఇంత పొద్దుగాలనే? బాయికాడికి పోతున్నానే, కళ్ళంలో వడ్లు ఉన్నాయి కదా, చౌకారు వచ్చి తీసుకుపోతా అన్నాడు. సరే అయ్యా చెప్పు, నువ్వు పోయిరాపు. సావుకారు వస్తా అన్నాడు, ఇంకా వస్తలేడు. ఏమైందిరా శేఖర్, ఏదో రంతం నోకున్నావు? ఏం లేదురా, సౌకారి వడ్లు కొంటా అని వారం రోజుల నుండి అత్త అంటుండు. ఆయన వచ్చింది లేదా ఇది కొన్నది లేదా. ఏమో శేఖర్, పంట వండియాక ఏడవాలి కానీ మనం పంట వండి చేడుతున్నాం రా. అంతా మన తలరాతరా, రైతుగా పుట్టడమే మన శాపం రా. సరేరా మరి ఏం చేద్దాం, సావుకారి కూడా వచ్చేటట్లేడు. ఇంటికో ఇంత బుక్కెడంతా తినద్దాం పారా. ఏమోరా, మనం ఇంటికైనాక సౌకారు వచ్చిపోతే ఎట్లరా? అరే మనం పొద్దే అలా వచ్చినాం, పాలి అలా దాటింది, బుక్కడంతా తినద్దాం పారా చెప్పనా. తినద్దాం పా. ఏమైందయ్యా, సౌకర్యం వచ్చిండా? ఏం వచ్చుడు ఏమోనే, ఈ బతుకే బాలు సావాలనిపిస్తుంది. ఏందయ్యా గంత మాట అనబడుతుంది? పొద్దుగా లేచిపోయినావు, ఇంతవరకు తిండి తినలే, ఏం తినలే. డబ్బు ఇక్కడంత తిందువు. ఏం తిందో ఏమో. అరే శేఖర్, ఏమైందిరా? మనం ఇటు అచ్చుడుతోనే సావుకారి కళ్ళం కాడికి వచ్చినట్రా. రజని నాకు బువ్వద్ద ఏం వద్దే, చెప్పను పోయేస్తా బాయికాడికి. ఒక్క ముక్క తినిపో. ఏ అద్దే పారా. ఎవరా శేఖరు, వడ్లు నీయేనారా ఇవి? ఇవే అయ్యా. ఎవరా వారికి మొత్తం రోగం వచ్చినట్టున్నది, ఇంత తాళతాలున్నాయి ఎవరా? ఎట్లా అంటే ఎట్లా అయ్యా, జర మీరే చూడాలి. ఏం చూసుడు ఏమోరా, మొత్తం రోగం వచ్చేస్తున్నాయి. సరే సరే, ధర ఏమనుకుంటానవరా మరి? మీకు ఎప్పటిలోమా అయ్యా, మీరేమో బాధలు చూసి చెప్పండి అయ్యా. వడ్లు చూస్తేనే బాగాలేవురా, నిన్ను చూస్తేనే బాధ అవుతుంది. క్వింటల్కి అయితే 1000 రూపాయలు ఇస్తారా? అయ్యా క్వింటల్కు 1800గా అయ్యా. ఏమరా మాకే రేట్లు చెప్పడం నావరా నువ్వు? వడ్లు చూస్తేనే మంచిగా లేవు, అమ్మిదమ్ము లేకుంటలేదు. అసలు మేము చేసిన పాపం ఏందయ్యా, పంట వండకేడవన్నా పండించేడుతాను దేవుడా. పాపమా? పాపమేందిరా, శాపం. మీరు రైతుగా పుట్టడమే శాపం. నిజమేనయ్యా, శాపమే రైతుగా పుట్టడం. డాక్టర్ల కొడుకులు, ఇంజనీర్ల కొడుకులు పెద్ద పెద్ద విదేశాలకు పోయి బాగా చదువుకుంటారు, కానీ రైతు కొడుకు రైతుగానే ఉంటుండయ్యా. అయితే ఏందిరా, మీరిప్పుడు ఇదే భూమి మీద బతకాలే, మీ బతుకు భూమి. ఇదే భూమి మీద మా రైతన్నలు 6 కాలం కష్టపడి పంట పండించకపోతే దేశం మీద ఉన్న ప్రజల బతికేందో ఒక్కసారి ఆలోచించు. అరే రంజిత్, మీరు 6 కాలం పంట పండిస్తున్నారా, కానీ ఒక్క నిమిషం కూడా మీ చేనుల పంటను ఉంచుకోర్రా. అదిరా మీ బతుకు. అవునయ్యా, 6 కాలం పండించిన పంటను ఒక్క నిమిషం ఉంచుకోవాలంటే భయం అయ్యా. ఎక్కడ బ్యాంకు కూడా వస్తాడో, ఎక్కడ అప్పులోడు ఇంటి మీద ఖర్చులు పెడతారని భయం అయ్యా. ఇదంతా కాదురా, క్వింటాలకు 1300 ఇస్తా, నచ్చితే అయ్యి, లేకుంటే లేదు. అయ్యా అట్లా అనకండి అయ్యా. పోరా, నా చేతులు పట్టుకుంటే నీకేమొస్తాయిరా? నువ్వు పండించిన పంట మంచిగా ఉండాలి, పైన రేటు ఉండాలి. రేటు ధర. ఒక రైతుకు కావాల్సింది రుణమాఫీలు, వడ్డీ లేని రుణాలు కాదయ్యా. రైతుకు ఒక పంటకు పటిష్టమైన మద్దతు ధర కావాలయ్యా. మద్దతు ధరనా మీకా? ఏనాడైనా ఎప్పుడైనా వాళ్ళని అడిగి రారా మీరు? అవునయ్యా, అడగకుండానే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ మా రైతులు అడగకుండానే
దేశానికి అన్నం పెడుతున్నారు. అది రైతు అంటే దేశానికి వెన్నెముక అంటారు. కానీ మీలాంటి దళారులు షావుకారులు రైతు వెన్నెముకని విరగొడుతున్నారు. అయితే ఏందిరా నీ నొల్లి? మాది లొల్లి కాదు, కడుపు మంట, ఆకలి బాధ. మేము పండించే తిండి దినుసులు కొనండాయా అని బ్రతిమలాడే దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు పోతుందో అప్పుడే రైతు బాగుపడతాడయ్యా. రేయ్, నువ్వు చెప్పే కథలు వింటూ ఉండే టైం నాకు లేదు. నచ్చితే 1100కి ఇయ్యి, లేకుంటే లేదు, మీ ఇష్టం. ఏంద్రశేఖర్ మన బతుకులు. ఏం చేద్దాంరా, రైతు మెతుకు పండిస్తే గానీ బ్రతకలేని ఈ వ్యవస్థ మన నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తుందిరా. ఎప్పుడైతే రైతు పండించిన పంటకు రైతే గిట్టుబాటు ధర నిర్ణయిస్తాడో అప్పుడే రైతు బాగుపడేది. ఏం చేద్దాంరా, మన జీవితాలు ఇంతే. పా ఇంటికైతే పోదాం పా. ఏమైంది? వడ్ల అమ్ముడు పోయినాయా? సౌకర్యం వచ్చిండా? ఏం వచ్చుడేమో, కింటాలకు 1800 ఉంటే 1300 పెడతా అంటుండే. అయ్యో, గింత దొక్కమా? ఛీ, మన రైతు పొట్టగొట్టినోడు ఎవ్వడు బాగుపడు. వాళ్ళకి కావాల్సింది మన కడుపులు కొట్టి వాళ్ళ జోలను నింపుకోవడమే. బాగుపడరయ్యా, మన రైతులను దోచుకున్నోడు ఎవ్వడు బాగుపడు, సర్వనాశనం అయిపోతారు. పిచ్చిదానా, నాశనం అవ్వడు కాదే. ఒక్కొక్కడు కోట్లు సంపాదించుకొని పంది కుక్కలే తవ్వుకున్నారే. సరే, నువ్వు చేయలు కట్టుకొచ్చుకోపో, నేను అన్నం కూర వండుతా. సరే. ఏం బాగుండడం రా, మా రైతు జీవితాలు బాగుండడం ఒక కలరా. ఏమైందిరా గట్ల అంటావు? ఈ లాక్డౌన్లో వ్యవసాయం ఒక్కటే కదరా మంచిగా సాగింది. సాఫీగా సాగడం వ్యవసాయం ఎట్లన బుద్ధి అవుతుందిరా నీకు? సరే కానీ నీ ఉద్యోగం ఎట్లుందిరా? ఏం జాబో ఏమోరా, ఈ లాక్డౌన్ చేయబట్టి కష్టకాలంలో ఉంది. సరే వెళ్ళొస్తా. ఏం చేద్దాంరా రంజిత్, సావుకారేమో గట్లానిపాయ. ఏ పోనీరా, వాడు కాకపోతే ఇంకోడా ఎవరికి ఇచ్చిన గంతేరా, అందరేరా. మనం పండించిన పంటని ఒక్క సంవత్సరం అమ్మకపోతే అప్పుడు తెలుస్తుంది ఈ దేశానికి ఈ రైతు విలువ. మన బాధన ఎవరికి అర్థం కాదురా, ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే మనం పండించిన పంటను అమ్మకుంటే ఒక్క పూట మనకు గడవదురా. అరే, మన రైతుల గురించి టీవీలలో సీరియళ్ళ మీటింగ్లలో ప్రసంగించుడే కానీ మన రైతులను పట్టించుకునే వాళ్ళే లేరురా. వడ్లమ్మలేదారా ఇంకా? ఏం బోడో ఏమోరా, ఈ రైతుల బాధలు మారేరా. ఏ ఊకోరా, మీకేంది? పత్తి వడ్లు ఎప్పుడో ఏదో ఒక పంటనే కాదురా. పంటనా? పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, చావలేక, బ్రతకలేక చస్తున్నాంరా. ఏందన్నా గట్ల అంటావు? పంట మంచిగానే పండింది కదా. పంట మంచిగానే వండిందిరా. పండేం లాభం, పండగేం లాభం. నీ జీవితం నయం రా, పొద్దున పోతావు, సాయంత్రం వస్తావు. ఇబ్బంది ఏముందిరా నీకు? ఇబ్బందా? ఒకరి కింద జీతం ఉంటే ఆ బాధే వేర్రా. అరే తమ్మి, నీది పెట్టుబడి లేని పనిరా. పొలం దున్నినప్పటి నుండి కోత కోసే వరకు పెట్టుబడి పెట్టి పంటను పండిస్తే, ఆ పంటను అమ్మేటప్పుడు కూడా మద్దతు ధర లేక, కొనేవాడు లేక, వర్షం వస్తే పంట ఎక్కడ తడుస్తుందో అని భయంతో బాధపడే మనుషులం రా తమ్మి. నిజమే అన్న, తప్పైంది. రైతుగా పుట్టినోడు రైతుగానే చావాలనుకుంటారా? అదిరా రైతు అంటే. రైతుకు కావాల్సింది ఒకటి, మద్దతు ధర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి షార్ట్ ఫిలిం. మా ఈ చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే పక్కన గంటని గట్టిగా కొట్టారు.